ఏంట్రా కొట్టగానే దిగిపోయింది? కాంట్రాక్టర్ సార్ ఒకసారి వచ్చి మ్యాజిక్ చూడరా. ఏంట్రా ఇలా కొడుతున్నారు? సూపర్ సూపర్. ఆరోగ్యం గారు మీరు వచ్చి కొట్టండి. అందరూ వచ్చి చూడండి. మ్యాజిక్ మ్యాజిక్ సార్ కొట్టండి సార్ కొట్టనా మ్యాజిక్. ఆరోగ్యం గారు కొడతారా? కొట్టేశారు. ఈయన చేతులు ఏమైనా రాయా లేక ఇనుమా? కాంట్రాక్టర్ ఆరోగ్యాన్ని కాపాడేది ఏది? ఆరోగ్యాన్ని కాపాడేది ఆర్టీఐ. ఆరోగ్యాన్ని కాపాడేది ఆర్టీఐ. ఆర్టీఐ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడే ఉంది. ఏంటి ఆరోగ్యం సార్ స్టెంప్ ఎలా లోపలికి వెళ్ళింది? అన్నిటికీ ఆర్టీఐ వేస్తారుగా. ఒక పిటిషన్ వేసి రోడ్ ఎన్ని ఇంచులు చెప్పండి చూద్దాం. ఎన్ని? 2 inches సార్. 4 ఇంచులు సార్. కరెక్ట్ ఆన్సర్. మామయ్య ఆర్టీఐ డాక్యుమెంట్ ఇవ్వు. మన ఏరియాకి శాంక్షన్ అయిన రోడ్డు వేయాల్సింది 8 inches. చూడండి కరెక్టేనా అని. అక్క ఏంటి వీడియో తీస్తున్నావు? తీయలేదు బాబు. తీయలేదా? మరి తీయండి. ఏంటి సార్ కౌన్సిలర్ కదా అని అనవసరంగా గొడవ చేస్తున్నారా? మీలాంటి వాళ్ళ వల్లే సార్ ఒక మంచి పథకం కూడా రావట్లేదు. ఏంటండి ఆ పథకం? ఈ ఊరు నుంచి విశాఖపట్నానికి 5 లేన్ల రోడ్లు వేస్తానన్నారు. అదే ఆల్రెడీ ఆ రూట్ లో 3 రోడ్లు ఉన్నాయి సార్. ఏమండి ఉన్న పెళ్ళాన్ని పోషించుకోలేకపోతున్నాం, ఇంకో పెళ్ళం ఎందుకంటే? సార్ ఎందుకు అనవసరమైన మాటలు? ఇది మినిస్టర్ ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్టు. మాట్లాడండి. సార్ సార్ మినిస్టర్ తో ఎందుకు సార్? సార్ సార్ వద్దు సార్. రెచ్చిపోయి మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడండి. సార్ 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 మినిస్టర్ తో ఎందుకు సార్? మినిస్టర్ తో ఎందుకు సార్? సార్ ఫోన్. హలో అయ్యా ఎవరు? ఒక రోడ్డు ఇనాగ్రేట్ అవును. అందులో ఒక ప్రాబ్లం. ఎవరు వల్ల? మీ పార్టీ కౌన్సిలర్ వల్లే. మాట్లాడండి అయ్యా. సార్ అనవసరంగా మాట్లాడండి సార్. హలో అయ్యా నీకేంటి ప్రాబ్లం? ముందు అది చెప్పయ్యా. నువ్వు మీరు ఎంతో కష్టపడి వేయించే రోడ్డు 8 ఇంచులు కాకుండా 4 ఇంచులు వేస్తున్నారయ్యా. రోడ్డు వేస్తున్నారని సంతోషపడవయ్యా. ఎన్ని ఇంచులు అయితే నీకెందుకు చెప్పు. ఇదే మా బామర్ది ప్రాజెక్టు. పిచ్చి జనానికి ఏం తెలుసుద్ది? అయ్యా అయ్యా ఏమంటున్నారయ్యా? పిచ్చి జనానికి ఏం తెలుసుద్ది అంటున్నా. అయ్యా ఇంకోసారి చెప్పండి అయ్యా. పిచ్చి జనాలకి ఏం తెలుసుద్దయ్యా? అయ్యా స్పీకర్ లో ఉందయ్యా. జనం అంతా ఇక్కడే ఉన్నారు. పబ్లిక్ ఇక్కడే ఉంది. వాళ్ళకంతా వినిపిస్తోందయ్యా. తమ్ముడు 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 కొంచెం ఉండు చెప్తా. పిచ్చి జనానికి ఏం తెలుసు అనేది ప్రతిపక్షం. జనానికి అంతా తెలిసేలాగా చేసేది అధికార పక్షం. పోను ఆ కాంట్రాక్టర్కి ఇవ్వు. ఇస్తున్నానయ్యా. ఇదిగో కాంట్రాక్టర్ మాట్లాడు. ఇందా అయ్యా. అయ్యా ఏమయ్యా కాంట్రాక్టర్ 8 ఇంచులు ఏమంటే 4 ఇంచులు వేస్తున్నావంట. ఇప్పుడు అధికారంలో తెలుసు కదా. అది ఆ తమ్ముడు చెప్పినట్టు చెయ్యి, లేదంటే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పడేస్తాను. అలాగే అయ్యా. 8 ఇంచులు రోడ్డు వేయబోతున్నారు. సార్ కొంచెం ఇలా పక్కకి రండి సార్. మాట్లాడాలి. ఏంటి వినపడాలా? కొంచెం పక్కకి రండి సార్, మీతో మాట్లాడాలి. ముందు పబ్లిక్ ప్లేస్ లో నాతో ఇలా డైరెక్ట్ గా మాట్లాడడం ఆపండి. ఆరోగ్యం సార్ మనోళ్ళు చూసుకుంటారు. చక్కగా 8 ఇంచులు రోడ్లు వేసేస్తారు. ఈయనతో మాట్లాడి మినిస్టర్ డేట్ తీసుకోండి ఇనాగ్రేషన్ కి. ఇప్పుడు ఎందుకే మినిస్టర్ శంకుస్థాపన చేసి వెళ్ళారు. అంతా నువ్వే కదా చేస్తున్నావు. ఇది కూడా నువ్వే చేయాలి. ప్లీజ్ మనం ఎలా చేయగలం? నువ్వే చేయాలి. ఏమయ్యా ఏమంటారు మీరే చెప్పండి. చూడు అందరూ అడుగుతున్నారు. ఒప్పుకో ఎల్కేజీ. ఒప్పుకుందా? దీందే ఉంది. నాకు నీ మీద ఎంత కోపంగా ఉందో తెలుసా? డబ్బులు మొత్తం పోయినాయి. ఓయ్ కుమారు, నేను ఎలా మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతావేంటి? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? వాడు 4 ఇంచులు వేస్తేంటి, 8 ఇంచులు వేస్తేంటి? అసలు రోడ్డు నష్టం. బైక్ లో బ్యాగ్ ఉంది, వెళ్ళి తీసుకురా. ఏంటిది? బైక్ లో బ్యాగ్ ఉంది, వెళ్ళి తీసుకురా. డబ్బు. ఓహో